భూములకు సంబంధించిన ఇష్యూస్ని ఎలా రిజాల్వ్ చేయాలి, ఎక్కడెక్కడ ఇష్యూస్ రేజ్ అవుతున్నాయి అనేది మెయిన్గా గమనించినప్పుడు నేను కొన్ని గమనించింది చెప్తా ఉంటాను. ఇక్కడ ఎఫ్ఎంబి డ్రాఫ్టింగ్ వచ్చేసి 772, ఇక్కడ వచ్చేసి ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్లో 638 మాత్రమే ఉంది. ఇక్కడ ఏమవుతుందంటే ఇయర్ అండ్ ఇయర్ పాస్ అవుతూ ఉండే కొద్ది ఏమవుతుందంటే జనరేషన్స్ మారుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనం చూసుకున్నప్పుడు మెయిన్ రూట్ రికార్డ్ అనేది ఉంటుంది. అది వచ్చేసి డైక్లాట్స్ రీసెటిల్మెంట్ రిజిస్టర్గా అందుంటుంది. దాని నుంచి లింక్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు 2025 2025 చూసుకున్నప్పుడు ఇక్కడ మనకేమవుతుంది, ఇంచుమించు 19వ సంవత్సరం 1900 సంవత్సరం నుంచి ఇప్పుడు 2025 చూసుకున్నప్పుడు 1900 సంవత్సరం, 1800 సంవత్సరం, 18, 2000, ఇప్పుడు 2025 ఇంచుమించు 200 సంవత్సరాలు అనేది జరిగిపోయింది. అంటే జనరేషన్ 1 అనేది ఒకటి కంప్లీట్ అయిపోయింది, జనరేషన్ 2 అనేది ఒకటి కంప్లీట్ అయిపోయింది, జనరేషన్ 3 అనేది ఒకటి కంప్లీట్ అయిపోయింది, జనరేషన్ 4 మీద యంగ్ పీపుల్స్ అనేది ఉంటారు. అంటే ఇక్కడ నుంచి వాళ్ళ పిల్లలు, మళ్ళా ఇక్కడ చూసుకున్నప్పుడు వాళ్ళకుండే మళ్ళా పిల్లలు కదా, ఇక్కడ వరకు ఉన్నారు, బాగుంది. ఇక్కడ ఏమవుతుందంటే ఫస్ట్ జనరేషన్ డేట్ అనేది ఉంటుంది, సెకండ్ జనరేషన్కి వచ్చేసరికి ఊరు మొత్తం మీద భూములు ఉంటాయి, తెలిసినోడు చేసుకుంటాడు, ఏదో గవర్నమెంట్ మారుతూ ఉంటుంది, మీరు ఏమన్నా ఉంటే ఇవ్వండి అంట. ఊరు మొత్తం మీద సమస్యలు లేవా, అందరికి ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా ఇవి రిజాల్వ్ అవుతాయి, అవు ఉన్నాయి. కాబట్టి తెలుసుకున్నోడు మాత్రం రిజాల్వ్ చేసుకుని, తెలియనోడు ఎలా ఉంటాయంటే యాక్చువల్గా భూమి ఉంటుంది, జనరేషన్ మారుతూ ఉంటే ఇప్పుడు 2 ఎకరాలు ఉంటే తీరం ఫస్ట్ జనరేషన్లో 2 ఎకరాగా ఉంటే 4th జనరేషన్లోకి వస్తే రికార్డుల్లో కీప్ ఆన్ చేంజింగ్ ఆ 2 ఎకరా కాస్త 1.5 ఎకరా అవుద్ది. అంటే నీకేమవుతుంది, గిన్నెలు సర్దేయడం అది ఇది ఒక అర్ధ ఎకరా 50 సెంట్లు అది ఇది వచ్చేసి సర్దేసి లాస్ట్కి నీది ఇంతేనయ్యా, నీ ఏమన్నా ఉంటే తీసుకురండి అది ఇది అని చెప్పి అంటారు. ఇక్కడ మిస్ చేస్తుంటారు. అయినా వీళ్ళు ఫిల్ ఏమైనా చేస్తున్నారంటే చెక్ చేసి ఫిల్ చేశారని అనేది కూడా మనం నోటీస్ చేయం. ఒక యూస్ కేసు, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ జనరేషన్స్ వైజ్ ఎలా రిఫ్లెక్ట్ అయిందని చెప్తాను. యూస్ కేస్ దాని గురించి ఎగ్జాంపుల్ అనేది చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ 366 నెంబరు, ఈ 366 నెంబర్ వచ్చేసి ఒక ఆవిడది వచ్చేసి 162 పాస్ 1B నెంబరు. ఈ డ్రాఫ్టింగ్ ఏదైతే 366 డ్రాఫ్టింగ్లో ఈ యొక్క ఫార్మర్ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో 1 ఎకర్ 42గా ఉంది. మనం ల్యాండ్ కవర్ మీద చూసుకున్నప్పుడు ఇక్కడ పేరు వచ్చేసి ఏముంది, దమ్మరాజు సుబ్బమ్మ, భర్త పేరు సుబ్బరాయుడుగా ఉంది. మనకు ఈ పేరు అనేది వచ్చేసి వన్స్ మనకి ఇక్కడ డేటా ఉండగానే ఇక్కడ ఫెచ్ బ్యాక్ చేయగానే మనకు డేటా ఏదైతే ఎగ్జిస్టింగ్ ల్యాండ్ కవర్ డేటా ఏదైతే ఉందో అదంతా మనకు గెట్ బ్యాక్ అవుతుంది. ఇక్కడ దమ్మరాజు సుబ్బమ్మ అనే పేరు అనేది లేదు యాక్చువల్గా. ఇక్కడ ఏమవుతుంది, పేరు లేదు యాక్చువల్గా, ల్యాండ్ అనేది ఆమెది లేకుండా పోదు, ఉంది. కాకపోతే ఇక్కడ ఎగ్జిస్టింగ్ రికార్డులో మిస్ చేశారు. చూద్దాం అది ఎక్కడ మిస్ చేశారో. దీన్ని చూసుకున్నప్పుడు టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 772, 638. మనం ఇక్కడ చూసింది ఎంత, 145గా 636లో ఉంది. 145 140 సెంట్లుగా మనం 1Bలో ఉంది. ఇక్కడ మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు పూర్తి విస్తరణ ఎంత ఉంది, 172 మైనస్ టోటల్ ఇప్పుడు ఎక్కించుండే వాళ్ళు టోటల్ వచ్చేసి 38గా ఉంది. అంటే 134గా ఉంది. నీకు 134లో 134 వరకే ఇప్పుడు ల్యాండ్లో
అవకాశం ఉంది ఎక్కించడానికి. ఒకటి 45 అంటే 11 సెంట్లు వచ్చేసి ఫోర్ జనరేషన్స్ మారేసరికి ఒక 11 సెంట్లు వచ్చేసి కెనాల్ ఎత్తి పారేయడం, లేకుంటే ఇక్కడ మిస్టేక్స్ వచ్చేసి ఎవరైతే రియల్ ఫార్మర్ ఫర్దర్ జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లూజ్ అయ్యారు. ఇప్పుడు వీళ్ళు ఏమన్నా ల్యాండ్ కవర్ డిపార్ట్మెంట్స్ కానీ ల్యాండ్ కవర్ మెయింటైన్ చేసేవాళ్ళు ఇట్లా దాని ప్రకారం ఉంది. ఓవర్ పీరియడ్ చేంజ్ చేయకూడదు. ఆ మిస్ అయిన 11 సెంట్లో ఏదైతే ల్యాండ్ కవర్ ఉందో వాళ్ళు ఏమైనా ఇప్పిస్తారా? ఇప్పివ్వరు. దాన్ని సర్దిదానికి ప్రయత్నిస్తూ ఉంటారు. దట్ ఈస్ ద ట్రిక్కీ పార్ట్. అది మనం కొద్దిగా గమనించవచ్చు. ఇట్లాంటివి ఇవే మెయిన్గా ఈ ఇష్యూ అనేది జనరేషన్స్ వైజ్ మనం చూసుకున్నప్పుడు. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ మిస్కన్జంప్షన్ అనేది మనకి ఇక్కడ మెయిన్గా కనపడుతుందో, ఇది ఒక విలేజ్ ల్యాండ్ కవర్లో మొత్తం ఒక 600-700 ఉంటాయి అనుకో. మొత్తం ఫిల్టరైజ్ చేసినప్పుడు ఇట్లా జనరేషన్స్ వైజ్ మిస్ అయిన డేటాస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏమవుతుందంటే జనరేషన్స్ ఉంటాయి. ఓల్డ్ 4 అంటే 250 ఇయర్స్ అంటే 3 జనరేషన్స్ అనేది చేంజ్ అయ్యాయి కదా. 3 జనరేషన్స్ అనేది ఓవర్ పీరియడ్ జనరేషన్ 1 అట్లా మనకు 250 ఇయర్స్ మనకు డైక్లాన్ నుంచి 250 ఇయర్స్ అనేది మనకు జనరేట్ అయింది. అంటే ఇంచుమించు 3 జనరేషన్స్ అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు 3 జనరేషన్స్ అనేది ఉన్నాయి. వాళ్ళకి ఉన్నాయంటే ఉన్నాయి, కాకపోతే అక్కడ ఎగ్జిస్టింగ్ పాతవి మిస్ చేయడం కానీ ఇక్కడ చూసావా, ఇక్కడేమో ఉంది ఆ 1B సంబంధించిన అది ఇక్కడ లేదు. ఆ రికార్డ్స్ వచ్చేసి ఫర్దర్గా కంటిన్యూ చేస్తారంటే ఇప్పుడు వాళ్ళు జనరేషన్స్ ఉన్నారు కదా, అతను ఎప్పుడైతే జనరేషన్స్ వైజ్ చేంజ్ అయినప్పుడు బిఫోర్ జనరేషన్స్ లేరు అన్నప్పుడు ఫర్దర్గా ఉండే జనరేషన్స్కి వచ్చేది షిఫ్ట్ చేయడం కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆటో ట్రిగ్గరింగ్ మెకానిజమ్స్ అనేది ఈ యొక్క ఆర్కిటెక్చర్లో లేదు. అంటే ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్స్ ఏదైతే ఉందో అంటే హిస్టరీ వరకే జనరేట్ అవుతుంది. ఇప్పుడు ల్యాండ్ కవర్ ఉన్నారు, ఇప్పుడు ల్యాండ్ కవర్కి సంబంధించి ఎవరన్నా మనిషి మిస్ అయ్యారు, అతనికి లింక్ అయి ఉండే ల్యాండ్ కవర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫర్దర్గా చేంజ్ ఎవరైతే ఆటో షిఫ్టింగ్ అనేది ఉండదు. అంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయడం కానీ ఇట్లా ఉందండి లేరు, దాని ప్లేస్లోకి ఎవరున్నారు, నెక్స్ట్ కన్సిడరేషన్స్ ఎవరిని తీసుకోవాలి అనేది ఇక్కడ లేదు. ఇదంతా లాట్ ఆఫ్ ఈ సిస్టమ్ అంతా అవుట్డేటెడ్ సిస్టమ్స్గా మనం కన్సిడర్ చేయొచ్చు. అంటే ఫంక్షన్ అవ్వట్లే ఉన్నాయి మరి అర్థంగా. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు ఈ మిస్ అయింది మళ్ళీ ఎక్కించాలనుకో, పాత ఉంది వాళ్ళు మిస్ చేసిన దానికి తర్వాత జనరేషన్ వాళ్ళు తలకాయ తలబట్టుకోవాలి. ఇంకా ఏ ఉంటాయేమో ప్రాసెస్ దీనికి దీనిలో చూసుకున్నప్పుడు మళ్ళీ ఇది ఒక ప్రాసెస్ ఏదంటారు, ఎఫ్లైన్ కట్టండి. మీరు ఎఫ్లైన్ కట్టండి, 4 పక్కల హద్దులు రాయండి, మళ్ళా సర్వేర్ అని ఉంటారు వాళ్ళు వచ్చేసి చూస్తారు, 4 పక్కల హద్దులు చూసి మీది ఏదైతే మిస్ అయిందో అది మళ్ళీ ఎక్కిస్తాను, ఉన్నది దీనికి మళ్ళీ మిస్ చేసి మళ్ళీ ఎక్కించడం ఉండేది. అట్లాంటి యూస్ కేసెస్ అనేది మీరు ఉన్నది తీసేశారు, మళ్ళీ ఫర్దర్గా జనరేషన్స్ ఎవరైతే ఉన్నారో అది మిస్ అయింది మళ్ళీ ఎక్కించాలి అది ఇది అనుకున్నప్పుడు దాని గురించి తెలియకపోవడం, ఎక్కించుకోవడానికి ఇబ్బందులు పడ్డం, అట్లాంటి యూస్ కేసెస్ అనేది మెయిన్గా గమనించవచ్చు. ఇక్కడ ఇదే యూస్ కేసెస్ చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ విలేజ్ వైజ్ కానీ, ఎన్ నెంబర్ ఆఫ్ విలేజెస్, ఎన్ నెంబర్ ఆఫ్ మండల్స్, ఎన్ నెంబర్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వచ్చేసి స్టేట్ వైజ్ కన్సిడరేషన్ ఈ కోవకు చెందిన అనేది మనం మెయిన్గా గమనించవచ్చు. ఇవి ఎలా ట్యాకిల్ చేయాలి, ఫ్లో అనేది సిస్టంలో డిజైన్ చేయాలి. ఏదైనా ట్రిగ్గర్ ఆటోమేటిక్గా ఇట్లా జనరేషన్స్ ఏదైనా వయసు జనరేషన్ మారినప్పుడు దానికి సంబంధించిన ఫర్దర్గా ఎవరైతే ఉన్నారో ఓకే ఇట్లా అయిపోయిందండి ఇంకా ఆటోమేటిక్గా ట్రిగ్గర్ అవ్వడం, తర్వాత మీ చైల్డ్స్కి పేరు మారడం కానీ అట్లాంటి ఫార్మరే అతను ల్యాండ్ కవర్స్ ఆటోమేటిక్గా చూసుకునే మెకానిజంలోకి రావాలి. అప్పుడు నీకేమవుతుంది, ల్యాండ్ కవర్స్ ఏవైతే ఉన్నాయి జనరేషన్స్ వైజ్ అనేది ఫార్మరు అతను ఏబుల్ టు తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా ఓకే ఇది ఒక సిస్టమ్ ఉంది, ఓకే ఈ పలానా దగ్గర ఉన్నాయి అనేది ఒక ఐడెంటిటీ ఉంది. పాస్బుక్ అయ్యి ఉన్నాయి, ఈ నెంబర్లు చూడాలి, ఈ నెంబర్లు చూసి ఏమన్నా అర్థం చేసుకోగలుగుతా అంటే తర్వాత జనరేషన్ వాడు అర్థం కాదు పొడవు కాదు. ఈ ల్యాండ్ కవర్స్ వచ్చి గవర్నమెంట్ హైడ్ చేసి పారేస్తారు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు అయితే ఇస్తారు, మీ భువనం ఏదో ఇచ్చున్నారు వాటిలో ఈ ప్రాజెక్ట్ చేస్తారు. స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు ఏ మ్యాప్లు అంటారా ఇవి అంటారు, ఇవన్నీ తెలుసుకునే దానికి ఒక 30-40
అసలు ఎక్కువ పాడుగా తలకాయ ఊరిక అనవసరంగా తల పొరపాటు చేసుకునేది ఏముండదు. ఇంత కాంప్లికేటెడ్ మెకానిజమ్స్ దాన్ని సింప్లిఫై చేసి ఫార్మర్కి ఇచ్చే విధంగా చేయాలి. సేమ్ దీన్నే వచ్చేసి ఇది వరకు బాగుంది. హిస్టరీ వచ్చేసి మనం చూడాలనుకున్నప్పుడు ల్యాండ్ కవర్ సంబంధించి ఏదైతే మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో జనరేషన్స్ మారుతూ ఉన్నాయి. జనరేషన్స్ ఫ్యామిలీలోనే ట్రిగ్గర్ అయితే గిఫ్ట్ కిందని దాన్ని వచ్చేసి వేరే వాళ్ళకి మనం అప్పచెప్పడం, మనకు కావాలి అమౌంట్ కావాలని చెప్పి ల్యాండ్ వచ్చేసి అదే సేల్ చేయడం, వాటికి వచ్చేసి ఫీజు కింద వేరే వాళ్ళకి సెటిల్ చేయడం కానీ అట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇక్కడ ల్యాండ్ కవరే కరెక్ట్గా లేదు ఈ రికార్డ్స్ వైస్ మనం గమనించినప్పుడు. ఎట్లాంటివి ఉన్న హిస్టారికల్గా పాత ఏదైతే హిస్టరీ ఏదైతే ఉందో అది ఎగ్జిస్టింగ్లో కరెక్ట్గా లేదు. ఇప్పుడు దీన్ని రిఫరెన్స్గా తీసుకొని ఇప్పుడు ప్రీవియస్గా ఇక్కడ ఉంది, ఈ రిఫరెన్స్ ఆల్రెడీ కానీ ఎగ్జిస్టింగ్లో కానీ ఉన్నదనుకో తర్వాత జనరేషన్ వాళ్ళు ఆటోమేటిక్గా ఓకే ఇది ఉన్నారండి మిస్ అయింది, దానికి సంబంధించి మేము ఫర్దర్గా మార్చుకుంటాం ఏదో ఎంత ఫీజు ఏదో జనరేషన్ గిఫ్ట్ కింద కానీ ఏదో డెత్ సర్టిఫికేట్ అయ్యి సబ్మిట్ చేసి మార్చచ్చు. అట్లాంటివి లేవు కదా. మెయిన్గా చూసుకున్నప్పుడు డేటా మిస్ మ్యాచెస్ అనేది హెవీగా ఉన్నాయని మనం కొద్దిగా గమనించవచ్చు. ఇవి ఎలా ఫిక్స్ చేయాలి, మెయిన్గా ఫార్మర్స్కే లాగిన్ ఇచ్చేసేయాలి. రెండోది వచ్చేసి ఈ హిస్టరీ మనం గెట్ చేసుకోవాలన్నప్పుడు దీన్ని వచ్చేసి ఏదైతే నెంబర్ కింద ఆటోమేటిక్గా హిస్టరీ ఏముందండి ఆ నెంబర్ కింద అని చెప్పేసి మనకు కాల్ ఇవ్వంగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ వచ్చేసి అన్ని సర్వర్స్ అన్ని డౌన్లో ఉన్నాయి. దానివల్ల ఈ కాల్స్ అనేది యాక్సెప్ట్ చేయట్లేదు అనేది మనం కొద్దిగా గమనించవచ్చు. ఇది ఇవ్వంగానే ఈ యొక్క పర్టికులర్ నెంబర్ ఏదైతే ఉందో 336 ల్యాండ్ ఎన్ నెంబర్ ఆఫ్ విలేజ్లో ఎన్ నెంబర్ ఆఫ్ ల్యాండ్ కవర్స్లో ఎన్ నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్కి సంబంధించి ప్రీవియస్గా ఎలా హిస్టరీ అనేది జనరేట్ అయింది డైక్లాట్స్ నుంచి కరెంట్ వరకు చూసుకున్నప్పుడు అది ఫ్లో అనేది మనం గమనించవచ్చు. చాలా ఎక్కువ చెప్పినట్టున్నాను, ఫైన్. ఈ విధంగా మనం సార్ట్అవుట్ చేయొచ్చు. ఇట్లాంటివి రిజాల్వ్ చేయలేక ల్యాండ్కి సంబంధించిన హెవీ ఇష్యూస్ అనేది కొద్దిగా మనం గమనిస్తూ ఉండొచ్చు. నేను గమనించిన ఇది ఒక ఫ్లోలో వచ్చేసి కొంత నేను గమనించాను. మేజర్గా సినారియోని బట్టి మారుతూ ఉంటుంది అనేది నా ఒపీనియన్. ఇది ఒక ఫ్లో అనేది నేను ఒకటి గమనించాను. ఇది జనరేషన్స్ వైజ్ చూసుకున్నప్పుడు మిస్ అవ్వడం ల్యాండ్ కవర్స్ కానీ ఏదో గవర్నమెంట్ కొంత మారుతా, ఇది వైసీపీ గవర్నమెంట్లో వచ్చేసి ల్యాండ్ కవర్ని వచ్చేసి రీసర్వే ఏదో ఒకటి స్టార్ట్ చేశారు, ఫుల్ఫిల్గా కంప్లీట్ చేయలేకపోయారు, ఏదో కొంత చేశారు. మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చాక కొంత వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి అది ఒక వినూత్న ప్రయోగంగా తీసుకొచ్చారు. ఇక్కడ మళ్ళీ ఇంకా ఏమవుతుందంటే ల్యాండ్ కవర్స్ ఉన్నాయి, ఇది మీ భూమి సచివాలయం ఏదో ఇచ్చారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్కిల్స్ లేకపోవడం, వాళ్ళు వచ్చేసి అప్లికేషన్స్ అవి కట్టినా కూడా ఫైనల్గా ఏదైతే ట్రాఫిక్ ఏదైతే ఉందో ఇప్పుడు ల్యాండ్ ఇప్పుడు విలేజ్ సంబంధించిన ల్యాండ్ కవర్ కానీ సంబంధించిన ట్రాఫిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ల్యాండ్ కవర్ సంబంధించి ఈ ఫ్లోని బట్టి చూసుకున్నప్పుడు ఆ ట్రాఫిక్ విలేజ్లో ఒక 600 నెంబర్లు ఉన్నాయి అనుకున్నప్పుడు ల్యాండ్ కవర్ 600 మంది ఒకటేసారి ఒకరోజు అప్లై చేయరు కదా. సంవత్సరం నెల మొత్తం మీద చూసుకున్నప్పుడు కొంతమందికి అవసరం ఉంటుంది, నీడ్ అనేది లేకుండా కూడా ఉంటుంది. ఇక్కడ డిలే ఎక్కడ అవుతుంది, ఫార్మరే అప్లికేషన్ ఫిల్ చేసుకోలేకపోవడం, కొంతమంది మీ సేవలు వాళ్ళు పని మీదకి వెళ్ళేసి ఆఫీసులు మూవ్ చేసుకోవడం, మళ్ళీ సచివాలయంలో పెట్టిన స్టాఫ్కి అవి ఫిల్ చేయడం లేకపోవడం, కానీ ఇచ్చిన అప్లికేషన్స్ కూడా వచ్చేసి వాళ్ళు రిజాల్వ్ చేయకుండా ఫెయిల్ అవ్వడం కానీ అట్లాంటి కేసెస్ చూసాం. ఇది ఏదైతే వాట్సాప్ గవర్నెన్స్ అట్లాంటి ఏ ఇచ్చారో ఫార్మరే ఫామ్ ఫిల్ చేసుకునే విధంగా ఒక ఫ్లెక్సిబిలిటీని తీసుకొని వచ్చేసి ఆటోమేటిక్ సంబంధించిన ఇష్యూస్ ఎక్కడెక్కడ రేజ్ అవుతున్నాయి వాళ్ళకి ఆ ట్రాఫిక్ ఇప్పుడు విలేజ్లో ఉన్నాయి, ఓకే నాకు ఇట్లా ఇది ఎక్కలేదండి ఆల్రెడీ ఉంది, ఫార్మరే ఆటోమేటిక్గా ఫిల్ చేసి ఇవ్వగానే వాళ్ళ ఏదైతే షార్ట్ డ్యూరేషన్ టైం ఒక నెల కానీ 1 మంత్ కానీ 6 months కానీ 1 year కానీ ఈ 5 years గవర్నమెంట్ రూల్ చేసే టైంలో ఎన్ని కంప్లైంట్స్ ఎఫిషియెంట్గా తీసుకున్నారు, ఆ ట్రాఫిక్ అసైన్ చేసిన వర్క్ విఆర్ఓ కానీ ల్యాండ్ కవర్ డిపార్ట్మెంట్ సర్వేస్ కానీ ల్యాండ్ మేనేజ్మెంట్ టీమ్స్ జిఎస్ ఆపరేషన్స్ వాళ్ళు ఎవరైతే ఎఫిషియెంట్గా రిక్వెస్ట్ని పర్ డే పర్ వీక్ పర్ మంత్ పర్ ఇయర్ 6 months కానీ 1 year 5 years చూసుకున్నప్పుడు ఎన్ని
రిక్వెస్ట్లు తీసుకున్నారు, ఎన్ని రిక్వెస్ట్లు రిజాల్వ్ చేశారు అనేది ఎఫిషియన్సీ అనేది చూసుకోవాలి. ఆ సభలు ఈ సభలు అంటారు, రియాలిటీ చూసుకున్నప్పుడు నేనేం చూసింది లేదు, పాడు లేదు. విలేజ్ లెవెల్లో చూసుకున్నప్పుడు వాళ్ళని సభలు పెట్టింది లేదు, ఆడు ఎఫిషియెంట్గా వచ్చి మీటింగ్లు అయ్యి అనేది నేను గమనించలేదు. సో మేబీ ఇట్ విల్ బి వాళ్ళు ఉండే గ్రౌండ్ లెవెల్ ట్రాఫిక్ ఎక్కువగా హెవీగా ఇచ్చేసేయాలి. అంటే ఫార్మర్ అప్లికేషన్లు వాళ్ళు ఫిల్ చేసుకోవడం సక్సెస్ అయితే అమౌంట్ కన్సర్న్ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. లేదనుకున్నప్పుడు అమౌంట్ రిటర్న్ బ్యాక్ ఫార్మర్కే వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రిజాల్వ్ చేయలేకపోతున్నారు కదా. అట్లాంటి వే ఆఫ్ మెకానిజం తీసుకురావాలి. వీళ్ళు కొంత తీసుకొచ్చారు, దట్ ఈస్ ద గుడ్ మూవ్. బట్ ఇంకా ఎఫిషియెంట్గా అనేది తీసుకొని వస్తాను. 300+ సర్వీసెస్ అది ఇది అంటున్నారు. ఈ చెక్ అండ్ సి చూడాలి, గవర్నమెంట్ కదా, అంటే వాళ్ళు ఏం డెసిషన్ తీసుకోగలుగుతారు. ఈ విధంగా ఒక ల్యాండ్ కవర్స్ గురించి టాపిక్ అనేది మనం తీసుకోవడం జరిగింది. ఫైన్, ఐఎమ్ గివింగ్ కన్క్లూషన్. థ్యాంక్ యూ, గుడ్ బై. ఫైన్.